హాయ్ అండి. ఈరోజు చేయబోయే వంట మటన్ కీమా ఫ్రై కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కీమా, ఆనియన్, పుదీనా, టమాటో, కొంచెం కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఇది లూజ్ గరం మసాలా, లవంగా, ఇలాచీ, సాజీరా, పట్టా, అంతే. ఒకటి ఆకు. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. అందులో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ బాగా మరిగాక వేడాక లూజ్ గరం మసాలా వేసుకుందాం. బగారాకు కూడా ఒక 2 చాలండి, మీ ఇష్టం ప్రకారం. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు కొంచెం వేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. సో రెండు కలిపి ఒకటేసారి మంచిగా వేస్తాం. ఇప్పుడు పసుపు, కారం, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగుతున్నాయి కదా, ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు మంచిగా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ కీమా ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా వేసుకోవాలి. వాటర్ బాగా ఉంటేసి ఇది మొత్తం నూనెలో మగ్గాలి. సో అప్పుడు వచ్చి కొంచెం ఆయిల్లో మగ్గితే నాన్ వెజ్ స్మెల్ కూడా పోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇంతకుముందుకు వాటర్ లేకుండా ఇప్పుడు అది వాటర్ అనేది కర్రీ వేయగానే వాటర్ అన్నీ వచ్చింది. సో కొంచెం వాటర్ పోసేసి ఇప్పుడు మనం కొంచెంసేపు మగ్గించుకున్నాం. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఓపెన్ చేసిన దగ్గరికి అయిపోయింది కదా, నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు అండి, పెద్దది. ఇది టమాటో అనేది బాగా ఉడికిపోవాలి. ఆయిల్ బయటకు వచ్చింది. దీనికి ఒక 15 మినిట్స్ పడుతుంది. అప్పుడు మన కర్రీ కంప్లీట్ అవుతుంది. 15 మినిట్స్ వరకు. ఇప్పుడు చూద్దామండి, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నేను చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు ఉప్పు వేసాను, స్కిప్ అయింది అది. ఇప్పుడు లైట్గా కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే తక్కువ వేసాను. చూడండి ఇంతమంది సరిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్ వేసాను, కాకపోతే మీకు స్కిప్ అయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఓకే అండి, మటన్ కీమా కర్రీ ఇస్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.